అండి, ఈరోజు పానీపూరి చేసుకుందాం. దానికి పొటాటోస్ని ఇలాగా చెక్కు తీసేసుకుని పైన పీల్ చేసేసి ఇలాగా సాల్ట్ వేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి పొటాటో కొంచెం బాగా మెత్తగా ఉడకాలి. దానికి మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ పొటాటో బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ ఆల్రెడీ ఉడికించాం కదా, ఇప్పుడు పానీ కలుపుకుందాం. దానికి ఫస్ట్ వాటర్ తీసుకుని మంచి వాటర్ తీసుకోవాలి. మనం వాటర్ తీసుకున్నాక అందులో మనం ముందే కోరియండర్ లీవ్స్ ఒక బంచ్ అంటే ఒక కట్ట కోరియండర్ లీవ్స్, ఒక కట్ట పుదీనా, అలాగే మనకు కావాల్సినంత కారం ఒక 10 గ్రీన్ చిల్లీస్ వేసాను. అలాగే 2 గార్లిక్ ఫుల్ గార్లిక్ ఇది వేసాను, ఒక 2-3 వేసాను. అలాగే కుమిన్ సీడ్స్ కొంచెం, కుమిన్ సీడ్స్ ఒక 2-3 స్పూన్స్ కుమిన్ సీడ్స్ అండి. అలాగే సాల్ట్ అన్నీ కలిపి మనం మిక్సీ వేసేసుకోవాలి. బాగా కడిగి కోరియండర్ని పుదీనాని బాగా కడుక్కొని అవి 2 కట్టలు, అలాగే గార్లిక్ ఒక 3 ఫుల్ అంటే మనం ఒలవకుండా ఉన్న ఫుల్ గార్లిక్ ఇది, అలాగే ఇది గ్రీన్ చిల్లీ, అలాగే కుమిన్ సీడ్స్ ఒక 4-5 స్పూన్స్ కుమిన్ సీడ్స్ అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా. ఇలా వేసుకున్నాక ఇందులో లెమన్ పిండుకోవాలండి. లెమన్ ఒక 4-5 లెమన్. చూసారు కదా, గార్లిక్ ఇలాంటివి ఒక 3 తీసుకున్నాను నేను. ఫుల్ ఒలిచేసి అవి కూడా వేసి మనం మిక్సీ వేసేస్తాం ఇలా పేస్ట్ లాగా. ఇందులో మనం పేస్ట్ లాగా మిక్సీ వేసేసాక గ్రీన్ చిల్లీ, గార్లిక్, కుమిన్ సీడ్స్, అలాగే కోరియండర్, పుదీనా, సాల్ట్ మిక్సీ వేసాక ఆ మిక్సీలోంచి తీసేసి మనం అందులో ఒక 4-5 లెమన్ పిండేసి పెట్టుకోవాలి. ఒక 6 అయినా పర్వాలేదు, మనకి పులుపు ఎంత కావాలంటే అంత పిండేసి ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుంటే, ఒకసారి డబ్బాలో పెట్టేసుకుంటే మనకి ఎన్నిసార్లకైనా పనికొస్తుంది. చూసారు కదా, ఆ పేస్ట్ మనం ఇలా వాటర్లో వేసి కలిపేసుకోవడమే. ఇందులో కొంచెం పానీపూరి మసాలా కూడా వేసుకోవాలండి. ఆ పేస్ట్లో కూడా కొంచెం పానీపూరి మసాలా వేసుకుంటే బాగుంటుంది. అలా కాక ఇలా ఇందులో ఒక 2-3 స్పూన్స్ పానీపూరి మసాలా వేసుకోవాలి. మనకి చిక్కదనానికి బట్టి కొంచెం 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం మనం పేస్ట్ కూడా వేద్దాం. ఇంకా కొంచెం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. వేసి తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఆల్రెడీ నేనైతే సరిపడ సాల్ట్ వేసాను. చూసారు కదా, ఇలా పానీ రెడీ అయిపోయింది. ఆ పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటుందండి. చూసారు కదా, పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఈ పానీని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. కర్రీకి ఆల్రెడీ మనం పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని డ్రైన్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసి బాయిల్ చేసామండి. పీల్ చేసేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసాం. అవి అలా డ్రైన్ చేసి పెట్టుకోవాలి, బాయిల్ అయిన పొటాటోస్. ఇప్పుడు కర్రీ చేయడం చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం పొటాటో చింపేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకోవాలండి పొటాటోని. ఇది ఒట్టి పానీపూరికి నేను బఠానీ అవి వేయకుండా ఒట్టి పొటాటోతోటే చెప్తున్నానండి. ఇది కూడా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో పీస్ వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు. శనగలు ఉంటాయి కదా, బ్రౌన్ చట్నీ కూడా వేసుకోవచ్చు.
మ్యాష్ చేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. కొంచెం టర్మరిక్, అలాగే కొంచెం గరం మసాలా, వేసుకోవాలి. చిన్న గరం మసాలా వేస్తేనే బాగుంటుందండి. అలాగే కొంచెం చాట్ మసాలా, చిన్న చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది పుల్లగా. అలాగే కొంచెం వాటర్, అలాగే కొంచెం సాల్ట్. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అండి. కొంచెం టర్మరిక్ వేసాం, అలాగే గరం మసాలా వేసాం, కొంచెం చాట్ మసాలా వేసాం, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. ఇంక ఇందులో ఆనియన్స్ అవి ఎక్కలేదండి, ఎందుకంటే మనం ఆనియన్స్ విడిగా ముక్కలు వేస్తాం. ముక్కలు పెట్టుకుంటాం కదా పానీపూరిలో, కట్ చేసి అది చాలు. ఇది ఇలా కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. చూసారు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇలాగా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోవాలి. బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. ఇది చల్లారాక కొంచెం పొడిగా అయిపోద్ది. ఇప్పుడు పానీ కూడా రెడీ చేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ అవి రెడీ చేసేసుకుందాం. ఇలాగా మొత్తం ఆనియన్స్ అన్నీ మనం
చేసేసుకోవాలి. ఇందాకంతా కూర చేయడం చూపించాను కదా, ఇది పూరీలు. లేదమ్మా, లేదు లేదు. పొటాటో కర్రీ, ఓన్లీ పొటాటో అండి ఇది. నెక్స్ట్ ఆనియన్స్, అలాగే పానీ. చూసారు కదా, సూపర్ పానీపూరి, పానీ, కూర, ఆనియన్స్, అలాగే డొప్పలు, అలాగే దీనిలోకి నంచుకోవడానికి మిక్చర్ కూడా సూపర్ ఉంది కదండి. ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. దీనిలో మిక్చర్ వేసుకొని తినడమే. చూసారు కదా, అందరూ ట్రై చేయండి, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఇందులో ఇది పెట్టుకుని ఇందులో ముంచుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది.